మళ్లీ వానాకాలం మొదలైంది. వర్షాలు పడుతున్నాయి. చిన్న వానకే కాలనీలే మునిగిపోతున్నాయి. సరిగ్గా గంట 2 గంటల వర్షం పడితే చాలు రోడ్లు, కాలనీలు, చెరువుల్ని తలపిస్తుంటాయి. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో కూడా తెలియదు, ఎక్కడ రోడ్లు ఉన్నాయో తెలియదు. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు మెట్రో సిటీల్లో కనిపిస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి మెట్రో సిటీల్లో రెయిన్ సీజన్ స్టార్ట్ అయిందంటే చాలు ప్రజలకు టెన్షన్ మొదలవుతోంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో పిల్లల స్కూల్ దగ్గర నుంచి పేరెంట్స్ ఆఫీసులకు, ఇతర పనులకు వెళ్లే వరకు ఇబ్బందులే. ఇంటి నుంచి కాలు బయట పెడదామంటే ఎక్కడ చూసినా నీరు, బురదే కనిపిస్తోంది. పేరుకే స్మార్ట్ సిటీలు, చిన్న వర్షం వస్తే తట్టుకోలేని పరిస్థితి. పలు స్లమ్ ఏరియాల్లో డ్రైనేజ్లు, రోడ్లు సరిగ్గా లేవు. దీంతో మెట్రో సిటీల్లో ఏ కొద్దిపాటి వర్షం పడినా ముంపునకు గురవుతున్నాయి కాలనీలు. ఎండల వేడి నుంచి ఉపశమనం దొరికిందని సంతోషపడుతున్నంతలోపే మోకాల్లోతు నీటితో వెంటాడుతున్న ట్రాఫిక్ జామ్ కష్టాలు సిటీ ప్రజలకు మహా చికాకు పుట్టిస్తున్నాయి. లక్షల మందికి ఉపాధి నీడ ఇస్తున్న గ్రేటర్ హైదరాబాద్లోనూ చిన్న వర్షం పడితే అంతే సంగతి. చాలా ఏళ్ల నుంచే నాలాల వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, ఒకవేళ ఉన్నా కబ్జాలు, చెత్తా చెదారం, పూడిక చేరి వరద అంతా కాలనీలు, రోడ్లపైకి చేరడం రొటీన్గా మారిపోయింది. గట్టి వాన కురిస్తే చాలా కాలనీలు అతలాకుతలమవుతున్నాయి, ఇండ్లు మునిగిపోతున్నాయి. నాలాలు లేని ప్రాంతాల్లో వరద నీరు వెళ్లే దారి లేక సమస్యగా మారుతుంటే, నాలాలు ఉన్న చోట కూడా వివిధ రకాల వ్యర్థాలు, చెత్తా చెదారం వేస్తుండటంతో అవి పూడుకుపోయి సమస్య ఏర్పడుతోంది. చాలా ప్రాంతాల్లో వరద నీరు, మురుగునీరు కలిసి వ్యాధులకు కారణమవుతున్నాయి. హైదరాబాద్లో 2020లో కురిసిన భారీ వర్షాలకు వందల కాలనీలు నీట మునిగాయి. ఇళ్లు కూలి, విద్యుత్ షాక్ తగిలి నీట మునిగి ఇలా దాదాపు 17 మంది వరకు అప్పట్లో చనిపోయారు. కొన్ని కాలనీలైతే చెరువుల్లా మారిపోవడంతో పడవల్లో ప్రజలను బయటకు తీసుకురావాల్సి వచ్చింది. వరద నీరు సాఫీగా వెళ్లలేకపోవడం, నాలాలు సరిగా లేకపోవడమే సమస్యకు అసలు కారణమని గుర్తించారు ఆఫీసర్లు. సిటీల్లో చిన్న వర్షాలకే కాలనీలు మునిగిపోతుండడానికి కారణాలు అనేకం ఉన్నాయి. డ్రైనేజ్లతో పాటు నదీ పరివాహక ప్రాంతాలు, చెరువులు, కుంటల ఆక్రమణలు, మడ అడవులు, చిత్తడి నేలలు కనుమరుగవుతుండడం వరద ముంపు ఉధృతికి ముఖ్య కారణమని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ముంబై, చెన్నై నగరాలే దీనికి ఉదాహరణ. తగిన సామర్థ్యం లేని డ్రైనేజ్ వ్యవస్థ, ప్రణాళిక లేకపోవడం వల్ల గతేడాది బెంగళూరులో సంభవించిన వరదలకు కారణమంటున్నారు ఎక్స్పర్ట్స్. హైదరాబాద్లో సంభవిస్తున్న వరదలకు చెరువులు, నాలాల ఆక్రమణే ప్రధాన కారణమని కిర్లోస్కర్ కమిటీ ఇప్పటికే తేల్చింది. దేశంలోని అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మెట్రో సిటీల్లో వర్షాలకు కాలనీలు మునిగిపోవడానికి, రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఉద్యోగం కోసమో, వ్యాపారం కోసమో, చదువు కోసమో నగరాలకు చేరుకునే వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరిగిపోతోంది. మెట్రో నగరాలపై ఒత్తిడి పెరిగి వసతులు సరిపోవడం లేదు. బిల్డింగ్లు, షాపింగ్ మాల్స్ వంటి ప్రైవేట్ సెక్టార్ ఫెసిలిటీస్ ఎన్ని పెరుగుతున్నా నిత్యం అందుబాటులో ఉండాల్సిన నీళ్లు, రోడ్లు, డ్రైనేజ్ వసతులు పెరగడం లేదు. నగరాలు అడ్డు అదుపు లేకుండా విస్తరించుకుంటూ పోతున్నాయి, కానీ వసతులే మెరుగుపడడం లేదు. దీంతో నగర జీవనం నరకప్రాయంగా మారుతోంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై వంటి మెట్రో నగరాలకు యువత పరుగులు పెడుతోంది. మెట్రో నగరాల్లో ఉంటేనే భవిష్యత్తు బాగుంటుందనే అంచనాలతో మారుమూల గ్రామాల్లో 10వ తరగతి పూర్తి చేసిన వాళ్లు కూడా నగరాలకు చేరుకొని ఉపాధి వెతుక్కుంటున్నారు. మెట్రో నగరాల్లో అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తున్నారు. వర్షాలు పడినప్పుడు సిటీ మధ్యలో ఉన్న చెరువు నిండితే నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఆ నీళ్లతో కాలనీలే మునిగిపోతున్నాయి.
హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీతో పాటు ఇతర మెట్రో సిటీల్లో దశాబ్దాల నాటి మురుగునీటి పారుదల వ్యవస్థే ఇప్పటికీ వినియోగంలో ఉంది. చాలా చోట్ల ఇది శిథిలావస్థకు చేరుకుంది. సిటీలో జనాభా పెరుగుతున్న విధంగా డ్రైనేజ్ వ్యవస్థ విస్తరణ, ఆధునీకరణ జరగడం లేదు. కురుస్తున్న చిన్న చిన్న వర్షాలకు అనుగుణంగా మురుగునీటి కాలువల సామర్థ్యం లేకపోవడం, చాలా చోట్ల వరద నీటి కాలువల నిర్మాణం జరగకపోవడం ముంపు ఉధృతికి మరో కారణమవుతోంది. ఇండియాలో భూమి లోపల పైపులతో నిర్మించిన వాటికన్నా మూతలేని బహిరంగ డ్రైనేజ్ కాలువలే ఎక్కువగా ఉన్నాయి. వర్షాకాలంలో అవి నిండి వర్షపు నీటితో కూడిన మురుగు రోడ్లపైకి ప్రవహిస్తోంది. మురుగునీటి పారుదల వ్యవస్థ ఆధునీకరణలో తీవ్ర అలసత్వం కారణంగా ప్రధాన నగరాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, చివరికి చిన్న పట్టణాలు సైతం ఏటా వరద ముంపు బారిన పడుతున్నాయి. మంచినీటి పైప్ లైన్లు సైతం మురుగునీటి కాలువల్లోనే ఉండడం వల్ల చాలా చోట్ల డయేరియా వంటి వ్యాధులు వస్తున్నాయి. మెట్రో సిటీల్లో వరద ముంపు నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా ప్రతిపాదనలను సిద్ధం చేస్తూనే ఉన్నాయి. కానీ అవి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే ఏళ్ల తరబడి అందుకు సంబంధించిన నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఢిల్లీలో 2016లో మురుగునీటి పారుదల నూతన బృహత్ ప్రణాళికను రూపొందించినా ఇప్పటికీ కార్యాచరణకు నోచుకోలేదు. వరదలు వచ్చినప్పుడు అంతంత మాత్రం నిధులనే సహాయక చర్యల కోసం వాడుతున్నారే తప్ప శాశ్వత ప్రాజెక్టులకు బడ్జెట్లో ప్రభుత్వాలు నిధులు కేటాయించడం లేదు. మెట్రో నగరాల్లో వరదల కట్టడికి స్వల్పకాలిక ప్రణాళికలు మాత్రమే సరిపోవని, వాతావరణ పోకడలకు అనువైన పూర్తిస్థాయి ప్రణాళికలు, కార్యాచరణ అవసరమని నీతి ఆయోగ్ నివేదిక ఎప్పుడో చెప్పింది. నగరాల్లో వాన నీటిని వరద కాలువల ద్వారా పంపించే పద్ధతిలో ప్రాథమిక మార్పులు రావాలని నిపుణులు సూచిస్తున్నారు. వాన నీరు పీల్చుకునేందుకు ఇంకుడు గుంతలు నిర్మించాలి. వాన నీటిని ఇంకించుకునేలా రోడ్ల వెంట నడకదారులను నిర్మించాల్సిన అవసరం ఉంది. పట్టణ వరద సమస్యల పరిష్కారానికి కొన్ని దేశాల్లో కృత్రిమ మేధను వినియోగిస్తున్నారు. అలాంటి టెక్నాలజీలను మన దగ్గర ఆయా ప్రాంతాలకు అనుగుణంగా మార్పులు చేసి వాడుకోవాలి. ఈ రైన్ సీజన్లో మన దేశంలో చాలా ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. పలు మెట్రో సిటీల్లో హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేకపోవడం వల్ల వానాకాలంలో తీవ్ర ఇబ్బందులు ప్రతి ఏటా తప్పడం లేదు. ప్రతి సంవత్సరం వానాకాలంలో టౌన్, సిటీల్లోని మెయిన్ రోడ్లలో వాన నీరు నిలిచిపోతుండడం రొటీన్గా మారింది. కాలువలు నిండి ప్రవహిస్తున్న మురుగునీటి వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెంది వ్యాధులు విజృంభిస్తున్నాయి. వరద నీటిలో మునిగిన ప్రధాన రహదారుల్లో గంటల కొద్దీ ట్రాఫిక్ జాములు నగరవాసులకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నాయి. కాలనీలను వరద నీరు ముంచెత్తుతోంది. రక్షణ లేని నాలాల వ్యవస్థ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఏటా ముంపు ప్రాంతాల సంఖ్య పెరుగుతోంది. దానివల్ల రైలు, రోడ్డు మార్గాలు, వంతెనల వంటి మౌలిక వసతులకు వందల కోట్లలో నష్టం వాటిల్లుతోంది. ముఖ్యంగా మెట్రో నగరాల ఆర్థిక వ్యవస్థకు, అభివృద్ధికి విఘాతం కలుగుతోంది. 2019-2021 మధ్యలో సిటీల్లోని వరదల్లో దాదాపు 17,000 మంది వరకు చనిపోయినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ లెక్కలే చెబుతున్నాయి. పంటలకు, ప్రజా ఆస్తులకు 2.76 లక్షల కోట్ల వరకు నష్టం జరిగింది. ప్రతి సంవత్సరం మెట్రో సిటీల్లో ఈ పరిస్థితి రిపీట్ అవుతున్నా విపత్తులను ఎదుర్కోవడంలో అధికారులు ఫెయిల్ అవుతున్నారనే ఆరోపణలు, విమర్శలు ప్రజలు వినిపిస్తున్నారు. మెట్రో సిటీలో వరదల ముంపు నివారణకు తక్షణ సహాయక చర్యలు, శాశ్వత పరిష్కారాలు చాలా అవసరం. వర్షాకాలం రాకముందే సరైన ప్రణాళికతో అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలి. నాలాలు, మురుగు కాలువలు, చెరువుల్లో పూడిక తీయాలి. మురుగు కాలువలకు మరమ్మతులు చేయాలి. నాలాల వెంట ఆక్రమణలు తొలగించాలి. వరద నీరు ముంచెత్తే ఏరియాల్లో ప్రత్యేక ప్రవాహ మార్గాలు ఏర్పాటు చేయాలి.
క్రాస్ రోడ్స్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందిగా ఉన్న ఏమైనా నిర్మాణాలు ఉంటే తొలగించాలి. వర్షాకాలంలో వరదల ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. రోడ్లపై నీరు నిలిచే ప్రదేశాలలో నీటిని తోడేయడానికి పంపు సెట్లను సిద్ధంగా ఉంచాలి. అప్పుడే పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. లేదంటే ఇదిగో ఇలా మెట్రో సిటీల్లో పరిస్థితులు ప్రతి ఏటా రిపీట్ అవుతాయి.